ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బట్టల హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనంపై ఆసక్తి కనబర్చి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఎంఈఓ రాజ్గోపాల్ వెల్లడి. 57వ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాలను ప్రారంభించిన ఎంఈఓలు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు కూడా బాలల హక్కుల పరిరక్షణ వార్షికోత్సవాలు ప్రారంభం. 4th లలితమ్మ వెల్లడి. మదనపల్లి బాలికల జూనియర్ కళాశాలలో బాలల హక్కులపై విద్యార్థులకు అవగాహన సదస్సు. ప్రతి ఒక్కరూ సాహిత్యంపై ఆసక్తి కనపరచాలని ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్ సూచించారు. ఇక నేడు మదనపల్లి పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ శాఖ మదనపల్లి అధికారి వసంత కుమారి, ప్రముఖ రచయితలు కృష్ణమూర్తి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్, ఇక జ్ఞానోదయ పాఠశాల కరస్పాండెంట్ కామకోటి ప్రసాదరావు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాహిత్యంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో పుస్తక పఠనంపై ఆసక్తి లేదని, ఇది చాలా ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరు కూడా పుస్తక పఠనంపై ఆసక్తి కనపరచాలని సూచించారు. దాన్ని ఈ రోజు వారి ప్రసంగంతో నాకు చాలా సంతోషం. ఆరో తరగతిలోనూ 7వ తరగతిలోనూ మా పాట జనార్దన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఐఏఎస్ ఆఫీసర్లు అయితేనేమి, కలెక్టర్లు అయితేనేమి, పెద్ద రాజకీయ నాయకులు అయితేనేమి, లైబ్రరీలో ఎంత ఎక్కువ చదివింటే అంత ఉన్నత స్థానానికి వెతుకుతూ ఉంటారు అనమాట. ఎందుకంటే మేము ఓకే సార్. అదేవిధంగా మన రిటైర్డ్ మున్సిపల్ షీల్ అందుబాటులో సార్ కూడా నమస్కారం. రాజగోపాల్, మదనపల్లి మండల విద్యాశాఖ అధికారి. ఈరోజు లైబ్రరీ వారోత్సవాల్లో భాగంగా ఈ లైబ్రరీ దీంట్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఇక్కడ అందరూ కూడా మన ప్రముఖులంతా కూడా ఈ ఫంక్షన్కు అటెండ్ కావడం జరిగింది. అలాగే పిల్లలు రావడం జరిగింది. వీళ్ళకందరికీ కూడా మేము ఇచ్చే సలహా ఏంటంటే, మనం సమాజం కానీ వ్యక్తులు కానీ అభివృద్ధి చెందాలంటే లైబ్రరీని బాగా ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే లైబ్రరీ కోసం ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలి. అలాగే ప్రముఖులంతా కూడా ఈరోజు మహానుభావులుగా గొప్ప వ్యక్తులుగా ప్రపంచంలో చలామణి అవుతున్నారంటే ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం ద్వారా, గ్రంథాలయాలను ఉపయోగించుకోవడం ద్వారానే వాళ్ళ స్థాయికి ఎదిగినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ లైబ్రరీని, అలాగే ఈ లైబ్రరీకి అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియదు. పుస్తకాలు చదవడం అనేది చాలా చాలా అవసరం. నేటి తరం అది కోల్పోతా ఉంది. నాగరికత, సంస్కృతి అభివృద్ధి అయ్యేటప్పుడు ప్రతిదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అట్లా ఈ చదివే అలవాటు అనేది పిల్లలు నేటి తరానికి చాలా దూరం అవుతుంది. ఈ వారోత్సవాల సందర్భంగా పిల్లలందరిలో కూడా ఆసక్తి రేకెత్తించి అందరూ కూడా ఎంత నాగరికత, టెక్నాలజీ, మన ఆధునికత ఎంత అభివృద్ధి అయినప్పటికీ చదివితేనే చదువు వస్తుంది. అభ్యాసేన కృషి విద్య అని. కాబట్టి ఖచ్చితంగా నేటి తరం అందరూ కూడా ఈ చదవడం, తల్లిదండ్రులందరూ కూడా ముఖ్యంగా అందరినీ కోరేది ఏమంటే, పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్ దూరం అయ్యి పుస్తకాలకు దగ్గర అయ్యే విధంగా ప్రోత్సహించాల్సిందిగా మనవి చేసుకుంటూ, ఆటపాటలతో పాటు బాగా చదివే అలవాటు అయినట్టయితే మహనీయులందరూ కూడా బాగా చదివిన వాళ్ళు. నెహ్రూ గారి జయంతి సందర్భంగా పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నెహ్రూ గారు స్వాతంత్ర సమరయోధులుగా ఉండి జైల్లో ఉన్నప్పుడు కూతురికి ఉత్తరాల ద్వారా, లెటర్స్ ద్వారా కూడా ఎన్నో విషయాలు ప్రపంచాన్నంతా కూడా తెలియజేశారు. గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ అని. అట్లా ఇందిరాగాంధీ ఆ లెటర్లన్నీ చదువుకొని తను ఎంతో జ్ఞానం సంపాదించుకున్నారు. అట్లా మహనీయులందరూ కూడా చాలా మంది జైల్లో జీవితం గడిపినప్పుడు పుస్తకాలు రాయడం, గ్రంథాలు రాయడం, గ్రంథాలు చదవడానికి ఎక్కువగా ఉపయోగించుకున్నారు. అంబేద్కర్ గారు ఎక్కువ పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్న గొప్ప వ్యక్తిగా మనం అందరూ కూడా గమనిస్తున్నాం. అలాంటి మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని పిల్లలందరూ కూడా చదవాలి,
పాతతరం వాళ్ళంతా బాగా చదివే అలవాటు ఉంది. మన అవతాతలు ఆ వయసు వాళ్ళంతా చదివింటారు. ఇప్పుడు మనం ఎక్కువగా సెల్ ఫోన్స్ కు అట్రాక్ట్ అవుతున్నాం. కాబట్టి దాన్ని కొంచెం తగ్గించుకొని పుస్తకాల వైపు మనం అందరూ కూడా అభ్యాసం రోజుకు అరగంట గంట అట్లా పెంచుకుంటా పోతే ఎక్కువ చదివే అలవాటు వచ్చినట్లయితే మీకు ఏకాగ్రత పెరుగుతుంది, మానసిక ఆరోగ్యం పెరుగుతుంది, చక్కటి జ్ఞాపక శక్తి వచ్చి మంచి అవగాహనతో జీవితంలో మంచి పౌరులుగా ఈ దేశానికి మీరు ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. వినూత్నమైన కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో వినూత్నమైన ఆలోచనలు ఉత్పన్నమవుతాయి, భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలకు దారితీస్తాయని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రెడ్డి భాష తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపల్ నిశ్చిత ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్ ఫెస్టివల్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు చెల్లపల్లి నరసింహారెడ్డి, విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ ఎన్ సేతు, అదేవిధంగా డాక్టర్ ఖాన్, బీజేపీ నాయకులు నారద్ రెడ్డి, బండి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మన విజయభారతి స్కూల్ పిల్లలు ఆహారం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఆరోగ్యాన్ని కాపాడే అవసరం ఏ రకమైన ఆహారాన్ని తీసుకోవాలని పట్ల వాళ్ళు స్టడీ చేసి అంతా కూడా చాలా బాగా తయారు చేశారు. ఈ సందర్భంగా ఈ కాకుండా పాల్గొన్న పిల్లలందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమాల్ని ప్రోత్సహిస్తూ కేవలం చదువు ఒకటే కాదు, వంటల విషయంలో కూడా పిల్లలకు అవగాహన కల్పించినటువంటి అద్భుత అవకాశం మన సేతు సార్ గారు కల్పించారు. వారిని కూడా నేను అభినందిస్తున్నాను. మళ్ళీ ఒకసారి చిల్డ్రన్స్ డే సందర్భంగా very happy Children's Day, all my children. Today, with all the cooperation of all the children and staff and parents, we made this function a grand success. And I welcome Dr. Ji to participate in this program. I invited Mr. Reddy Basa Garu and other Dr. Ji, Dr. Khan Ji, and my dear brother Anna Garu. They all visited our school food stall. They appreciated the effort made by the students. It's wonderful. They created everything everything they made by themselves without the cooperation or assistance of the parents or somebody else. I congratulate all the students for having prepared such a wonderful natural food, which is very much essential nowadays for the children. So I thank every one of the parents, teachers, children, and all my friends and guests for participating in these functions. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రెడ్డి భాష కార్డియాలజిస్ట్. ఇక్కడ నేను యాక్చువల్గా కేసులో బిజీగా ఉన్నాను. సార్ కాల్ చేయగానే నాకు వచ్చాను. ఎందుకంటే సార్ స్కూల్లో ప్రతి ఒక్క ఈవెంట్ చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. అంటే చాలా స్కూల్స్ నేను చూశాను, కానీ ఇంత ఇన్నోవేటివ్ ఈవెంట్స్ ఎక్కడ ఏ స్కూల్లో చూడలేదు. ఈ
ఇంకోటి ఏమంటే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం, చిన్నపిల్లల్లో మనం ఇలా ఇన్నోవేటివ్ థాట్స్ ఇవ్వడం వల్ల, ఇలా ఇన్నోవేటివ్ ఈవెంట్స్ చేయడం వల్ల వాళ్ళలో మెచ్యూరిటీ పెరిగి ఒక స్టేజ్కి వెళ్ళాక వాళ్ళకి ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చినా వాళ్ళలో బ్రెయిన్ మెచ్యూరిటీ పెరిగి ఎలాంటి స్ట్రగుల్స్ అయినా వాళ్ళు తట్టుకోగలిగి ఎలాంటి ఫ్యూచర్లో ఏదన్నా ఒక జాబ్ కానీ ఏదన్నా సక్సెస్ఫుల్ ఈవెంట్ జరగాలంటే మళ్ళీ వాళ్ళ సక్సెస్ రావాలంటే అది చాలా పెంపొందిస్తుంది. ఒక ఈవెంట్ ఏదన్నా ఒక సమస్య వచ్చి ఫెయిల్యూర్ అయినా కానీ బాగా సక్సెస్ అవ్వచ్చు. ఫస్ట్ టైం నేను ఈ స్కూల్లో ఇలాంటి ఇన్నోవేటివ్ ఈవెంట్స్ చూస్తున్నాను. నేను చెప్పగలిగేది ఏమంటే ఐ రెస్పెక్ట్ సేతు సార్. ఎందుకంటే వచ్చినప్పటి నుంచి సార్ అంటే నాతో టచ్లో ఉన్నారు. సార్ ఇలా ఈవెంట్స్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఇది చాలా వరకు పిల్లల్లో ఎదుగుదల అంటే బ్రెయిన్ మెచ్యూరిటీని ఎక్కువ కలగజేస్తుంది. సో వన్స్ అగైన్ నాకు అక్కడ ఓపీ కానీ కేసులు కానీ మిస్ అయిన ఫీలింగ్ లేదు. ఇక్కడ చూస్తూ ఉంటే అవన్నీ మర్చిపోయే స్టేజ్లో ఇక్కడ అన్నీ నేను ఇన్వాల్వ్ అయ్యాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైట్. బాలల దినోత్సవం సందర్భంగా విజయభారతి స్కూలు ఒక ఇన్నోవేషన్ లాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎక్కువగా ఈ జంక్ ఫుడ్స్ వల్ల అనేకమైన మానసిక రుగ్మతలు, వ్యాధులు ఇవన్నీ రావడం చూస్తాము. అలాంటి వాటి నుంచి పిల్లల్ని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ఆహారాలు ఏ విధంగా తయారు చేయాలి, అదేవిధంగా పిల్లలే స్వయంగా తయారు చేసి దానిపైన వాళ్ళకు ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడము ఒక సేతు సార్ ఆధ్వర్యంలోని విజయభారతి స్కూల్కే చెందుతుంది. ఇక్కడ ఏది చేసినా కూడా ఒక రకమైనటువంటి ఆదర్శప్రాయంగానే ఉంటుంది. దానికి తోడుగా మాకు డాక్టర్ అవుతుంది. మా పాప ఐడియా వచ్చి సార్ డాక్టరు, మాకు డాక్టరే. ఆ సార్ వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని చేతు సార్ చేయడం అనేది మరీ సమాజానికి పనికొస్తుంది. ఇదివరకే కూడా చెప్పాము, సార్ బర్త్డే వస్తే రిపీట్ చేస్తున్నాం. అంటే సమాజానికి ఏంటంటే హౌ టు లివ్ ద సొసైటీ అనేది కావాలి. ఎట్లా అంటే ఎవరైనా కానీ ఏ రంగంలోకి వెళ్ళాలన్నా కూడా కానీ ఫియర్ అనేది వాట్ ఇస్ ద ఫియర్ ఆఫ్ ఫైనాన్స్ ఫియర్, దానికి సంబంధించింది ఈ యొక్క జీవన విధానం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కూడా విజిట్ చేశాను. ఆ విజిట్ చేసినటువంటి వాటిల్లో ఏంటంటే మెయిన్గా హౌ టు డీల్ విత్ ద సొసైటీ, అంటే మనుషులతో ఎలాగా ఇంట్రాక్ట్ అయ్యి బాగా మాట్లాడాలి, ఎంత కల్చరల్గా ఉండాలి అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ మనీ వాల్యూ, మనీ ఎట్లా క్యాల్కులేట్ చేసుకోవాలి, ఎలా ఉండాలనేది వాళ్ళకి తెలియపరిచే విధానంలో మా పాప ఇచ్చినటువంటి గైడ్లైన్స్, దానికి సహకారం ఇచ్చినటువంటి మా సార్ సేతు సారు, ఇది చేసినటువంటి ఈ సంస్థ అందరికీ కూడా మేము మీ పట్టణంలో చాలా ఇంకా చేయవలసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మేము పేదోడు మాధవుడుగా సమాజంలో మీకు ఉంటామా, ఖచ్చితంగా చేస్తాం. మా చేతు సారు డాక్టర్స్కి ఈ ధన్యవాదాలు. ఈరోజు ఒక బాలల దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈరోజు విజయభారతి స్కూల్ ఆవరణలో జరుగుతున్నటువంటి ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏదైతే ఉందో ఇది ఒక మిగతా వాళ్ళందరూ కూడా ఆదర్శపడి ఈరోజు పిల్లల్లో ఒక నైపుణ్యత పెంచడం కోసం పిల్లలకు ఇప్పటి నుండే డబ్బు విలువ తెలియజేసే విధంగా మనం ఏదైనా సరే ఒక వస్తువు తయారు చేసి ఆ వస్తువు ఏ విధంగా అమ్మాలి, ఏ విధంగా సంపాదన మనం చేయాలనేది ఇప్పటి నుండే మనకు ఒక విధమైనటువంటి డబ్బు విలువ తెలపడం కోసం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం విజయభారతి స్కూల్కే సాధ్యం. ఎందుకంటే 3-4 రోజుల కిందట ఎక్కడ ఈ పట్టణంలో లేని విధంగా PM లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం కావచ్చు, అంతకుముందు వచ్చిన ఖోఖోకు సంబంధించి, హాకీకి సంబంధించి అనేకమైనటువంటి క్రీడలు అంటే ఈ యొక్క విద్యార్థి లోకంలో ఒక ఆదర్శప్రాయమైనటువంటి విలువలు కలిగినటువంటి నాయకులను ఒక చూస్తూనే విద్య నేర్పిస్తూనే సమాజం పట్ల అవగాహన పెంచడం కోసం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది నిజంగా మనం ఈ మదనపల్లి పట్టణానికే కాదు ఈ జిల్లాకి ఒక ఆదర్శప్రాయమైనటువంటి ప్రతి ఒక్క నెలలో కూడా మనం ఏదో కార్యక్రమాలు చేపడుతున్నాము. మరిన్ని కార్యక్రమాలు మనకి చేసి ఒక రాష్ట్రానికి ఒక ఆదర్శప్రాయమైనటువంటి పాఠశాలగా మనం తీర్చిదిద్దాలనేసి తీర్చిదిద్దేటటువంటి సమయంలో మేమందరూ సార్ గారికి తోడుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా
నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు కూడా బాలల హక్కుల పరిరక్షణ వార్షోత్సవాలు క్రై సంస్థ సహకారంతో మదనపల్లి పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని 4th స్వచ్ఛంద సంస్థ లలితమ్మ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణ బాలికల జూనియర్ కళాశాలలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చాలా వరకు కూడా బాలికల వివిధ కారణాల వల్ల బడికి దూరమై వివాహం చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. గ్రామాల్లో మరియు పట్టణాల్లో వివాహం జరగకముందే పంచాయతీరాజ్ శాఖలో పెళ్లి నమోదు చేసుకునేలా జీవోను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేలా చర్యలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నుంచి 14వ తేదీ వరకు 1000 పోస్ట్ కార్డ్స్ని అందరూ వాళ్ళు మన మనవని ఆలకించి తప్పకుండా మన రాష్ట్ర స్థాయిలో అది జీవోను పాస్ చేయాలని అది కోరుతూ మనం ఈ కార్యక్రమం రకరకాలుగా ఎంతో మంది ఇన్స్పిరేషన్ అయ్యారు వాళ్ళు అవన్నీ ముఖ్యంగా మన ఇంటర్మీడియట్ పిల్లల్లో చాలా మనకు చెప్తాం కదా, ఇక్కడ మనకు 17% అయిందంటే 620 మందికి 106 మార్క్స్ పెంచాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు విద్యాశాఖ తరఫున ఏమంటే 6 నుంచి 14 సంవత్సరాలు ఉండే పిల్లలు ప్రతి ఒక్కరూ బడిలో ఉండాలి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఏమంటే 6 నుంచి 18 సంవత్సరాలు ఉండే వాళ్ళంతా కంపల్సరీ మీరు స్కూల్ అయితే స్కూలు, కాలేజ్ అయితే కాలేజీలో ఉండాలి. మనం ఏమంటే మన మండలం దరిదాపు 50,000 స్ట్రెంగ్త్ ఉంది. మొత్తం అన్నమయ్య జిల్లా అంతా 2 లక్షల మంది పిల్లలు ఉంటే అందులో మన మదనపల్లి మండలంలో 50,000 ఉన్నారు. కానీ ఇప్పుడు మనకు ఆన్లైన్లో చూపిస్తాను 46,000 చూపిస్తాను. అంటే దరిదాపు 4,000 లేదా 3,000 మంది డ్రాప్అవుట్లుగా ఉన్నారు. నిన్న కమిషన్ గారు కూడా మీటింగ్ పెట్టుకొని ప్రత్యేకంగా మదనపల్లిని అడగడం జరిగింది. ఎందుకు మీ మండలంలో ఒకరోజు ఒక రకంగా స్ట్రెంగ్త్ తగ్గుతూ ఉంది? ఎందుకంటే ఇప్పుడు మనకు అబ్బారని ఒకటి పెట్టారు, దాంట్లో వర్క్ చేస్తూ కొంతమంది వాళ్ళు పిల్లలు లేరు, వాళ్ళు డ్రాబాక్స్లో పెట్టేస్తున్నారు. కాబట్టి మనకు ముఖ్యంగా 6 నుంచి 18 సంవత్సరాలు ఉండే పిల్లలను ప్రతి ఒక్కరు కంపల్సరీ మ్యారేజ్ అయినా మ్యారేజ్ చేసుకోకుండా ఖచ్చితంగా స్కూల్ ఏజ్ పిల్లలు మీరు స్కూల్లో ఉండాల్సిందే. అందుకే ఇప్పుడు అపార కూడా పెట్టినారు. మనకు దరిదాపు 620 మందికి 106 మంది మాత్రమే చేసుకోగలిగినారు. కారణం ఏమంటే మేడం వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు చాలా ప్రాబ్లం చెప్తున్నారు. మనకు ఆధార్ కార్డుకు 10th క్లాస్ మార్క్స్కు ఒకే రకంగా ఉంటే కన్నా ఈజీగా అయిపోతుంది. ఆధార్ కార్డులో ఒక రకంగా 10th క్లాస్ రిజిస్టర్ మార్క్స్ కార్డులో ఇంకొక రకంగా ఉండే దానివల్ల ఆ డిఫరెన్స్ ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అది కమిషనర్ గారు ప్రత్యేకంగా స్పెషల్గా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు అవన్నీ అడగడం లే. వేరే మండలం ఎక్కువ ఉంటుంది, మన మండలం తక్కువ ఉంది, వాళ్ళు చేసింది మీరు చేయలేమని అడుగుతున్నారు. కాబట్టి మీకోసమే మనం ఇక్కడ ఆధార్ సెంటర్ కూడా పెట్టించినాం. ఇంకా మీకు ఎవరికన్నా బర్త్ సర్టిఫికేట్ లేకుండా కూడా నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్లు కూడా ఇక్కడే కలిసి మేము అరేంజ్ చేస్తాం. ఆధ్వర్యంలో నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు బాలల హక్కుల వారోత్సవాలని క్రై యొక్క సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పెద్దమండ్యం మండలము మదనపల్లి అర్బన్ ప్రాంతంలో ముఖ్యంగా ఈ రోజు నుంచి వారం రోజులు ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు కానివ్వండి అందరూ 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లలందరూ కూడా బడిలో ఉండాలి. ఒకటి బాల్య వివాహాల వల్ల చాలా మంది పిల్లలు ఆగిపోతున్నారు, బడికి దూరం అయిపోతున్నారు. ఒకటి తర్వాత బాల కార్మికులుగా చాలా మంది బడి బయట ఉంటున్నారు. తర్వాత డ్రాప్అవుట్స్గా అయిపోయి చాలా మంది బయట ఉండడం జరుగుతుంది. చాలా మంది అమ్మాయిలు చాలా కలలు కంటున్నారు, నేను పెద్ద అయిన తర్వాత నేను మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని అనుకుంటున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఇంకా మూఢనమ్మకాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, ఇంకా కొంతమంది తల్లిదండ్రులకు భయం ఎక్కువగా బయట పంపించాలంటే ఏం జరుగుతుందేమో అమ్మాయి కానీ అమ్మాయి మెచ్యూర్ అయిన వెంటనే పెళ్లి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకా కొన్ని కారణాలు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు వయసు అయిపోవడమో లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోవడమో, ముసలి వాళ్ళు పెళ్లిళ్ళు చూసి చనిపోవాలని చెప్పేసి వాళ్ళ కోరిక కలగడమో, ఇలాంటి రకరకాల ఆలోచనలు, మేనమామలకు ఆస్తులు ఉన్నాయి, ఆస్తులు వెళ్ళిపోతాయి మా బిడ్డను ఇవ్వకపోతే చెప్పి ఇంకా ఈ ఆలోచనల నుంచి ఇంకా తల్లిదండ్రులు బయట రావడం లేదు. కాబట్టి దీనివల్ల ఎక్కువ మంది పిల్లలకి 15 నుంచి 18 సంవత్సరాల లోపల పిల్లలకి వివాహం జరుగుతున్నాయి. చాలా మంది పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత అత్తగారిళ్ళకి వెళ్ళిపోయి అక్కడ చాలా హింస భరించడం అనేది జరుగుతుంది. కానీ మన ప్రభుత్వాన్ని మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి 20వ తేదీ వరకు
పోస్ట్ కార్డ్స్ ఉద్యమం అనేది ఒకటి మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 1000 పోస్ట్ కార్డ్స్ రాయడం జరుగుతుంది, అమ్మాయిల ద్వారా రాపిస్తున్నాం. ఇది ముఖ్యంగా మన గౌరవనీయులైనటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, వాళ్ళు వచ్చేసి పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా కూడా పనిచేస్తున్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్తున్నాము. సార్ దయచేసి మా అమ్మాయిల తరపున అందరి తరపున మేము విన్నవించుకుంటున్నాం. ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ అక్కడ జరిగే ప్రతి పెళ్లి అక్కడ రిజిస్టర్ కావాల్సిన అవసరం ఉంది. అక్కడ నమోదు అయిన తర్వాత వాళ్ళు స్లిప్ ఇచ్చిన తర్వాతనే తిరిగి వాళ్ళు కళ్యాణ మండపాలు బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా కానీ చేయగలిగితేనే మనము ఆ గ్రామంలో కానీ ఆ కాలనీల్లో కానీ బాల్య వివాహం నిర్మూలించవచ్చు. లేకపోతే ఎవరు ఎన్ని అవగాహనలు చేసినా ఎన్ని చట్టాలు వచ్చినా ఇవి ఆ చట్టాల వరకే ఉండిపోతాయి. కానీ మేమందరము కూడా అమ్మాయిల యొక్క మద్దతు తీసుకొని అమ్మాయిల తరపున మేము ఈ కార్యక్రమాన్ని ఈ రోజు లాంచ్ చేయబోతున్నాం. అది మొట్టమొదటిగా మన గర్ల్స్ జూనియర్ కాలేజీలోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. ప్రతి మండల స్థాయిలో జూనియర్ కాలేజీలు ఉండాలి, డిగ్రీ కాలేజీ ఉండాలి. ఇప్పుడు అవి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే 20-25 కిలోమీటర్ల దూరం పోవాల్సి వస్తుంది. ఆ సందర్భంలో అమ్మాయిలు నిలిపేస్తున్నారు, అంత దూరం వద్దు అనేసి. ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళందరూ కూడా వలసలు వచ్చి ఇక్కడికి వచ్చి పిల్లల చదువుల కోసం ఇంత దూరం వచ్చిన తల్లిదండ్రులు. మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతి మండలానికి ఏ హై స్కూల్లో స్ట్రెంత్ ఎక్కువగా ఉందో ఆ హై స్కూల్స్ అన్ని +1 చేయండి దయచేసి. తర్వాత ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజీ పెట్టండి. అక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరే ఉండి అక్కడ చదువుకొని వాళ్ళ చదువు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకు విలువలు వాల్యూస్ ఏంటో తెలుస్తుంది, వాళ్ళ అమ్మ నాన్న పడే కష్టాలు తెలుస్తుంది. ఆ ఊర్లో తల్లిదండ్రులకు సహకారం అందిస్తారు, వాళ్ళ సపోర్ట్ ఉంటారు, చదువుకుంటారు, మంచి ఉన్నత స్థాయికి రాగలుగుతారు. మదనపల్లి నియోజకవర్గంలో కూటమి నాయకులందరూ కలిసికట్టుగా ఉన్నారని టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు ప్రశాంత్, ఆకుల కృష్ణమూర్తి, జనసేన రాష్ట్ర నాయకులు శ్రీరామానంజనేయులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య సయోధ్య లేదని, ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో ఎడమొహం పెడమొహం పెట్టుకుని ఉన్నామని, మీడియాలో వస్తున్న కథనాలతో ఎటువంటి వాస్తవం లేదని అన్నారు. బీజేపీ వాళ్ళు మాట్లాడారు ఫస్ట్ అధికార ప్రతినిధులతో మాట్లాడండి అని ఉన్నారులే వాళ్ళిద్దరు జిల్లా ప్రధాన కార్యదర్శి గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. చెప్పండి స్వామి. ఇట్టని వాళ్ళు అసత్య ప్రచారాలు జరుపుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మదనపల్లి నియోజకవర్గ రాజకీయాలపై. ఆ విధంగా జరుగుతూ ఉంది అంటే మేము ఎదుగుతాండామనే మేము అర్థం. మా కూటమి ఎమ్మెల్యే బలంగా పనిచేస్తున్నాడు కాబట్టే వ్యతిరేక వార్తలు కానీ ఇవి వస్తున్నాయని మేము అనుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ఎమ్మెల్యే గారు మొదటి నుంచి కూడా అందరినీ కలుపుకొని ఒక జనసేనను, బీజేపీని, స్వపక్షాన్ని, మిత్రపక్షాన్ని కూడా సభ్యులందరినీ కూడా కలుపుకొని ఒక స్నేహితుల్లాగా ఆయన భావించి మమ్మల్ని అందరినీ ప్రతి సమస్యలో కూడా తీసుకుపోతున్నారు. ఒకనొక సందర్భంలో నేను అడిగినాను, సార్ మాకు మా కార్యకర్తలు కొన్ని అడుగుతున్నారు, ఇది మీ ప్రతిసారి మీ దగ్గరికి మేము తీసుకురావాలంటే మాకు ఎట్లా ఉంది అని అడిగితే, అన్న మీరు ఆ విధంగా ఎప్పుడు కానీ భావించొద్దండి, మీరు ఏ పని చెప్పినా కూడా నేను అంతా మీకు చేయించగలుగుతాను, మీరు ఎదగాల, మన మిత్రపక్షం మన పక్షాలందరూ కూడా మనం అందరం జనసేన కానీ బీజేపీ కానీ బలంగా ఉండాలా మన నియోజకవర్గంలో అని ఆ విధంగా మాకు అందరికీ సపోర్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి. ఏ టైంలో అర్ధరాత్రి కూడా మేము ఫోన్లు చేస్తే వాళ్ళకి ఏమి సమాచారం, ఏం విషయం అనేటువంటి మంచి చెడ్లు కనుక్కొని ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసే స్వభావం ఉండేటటువంటి అతను. కారణం ఏమిరా అంటే అభివృద్ధి పథంలో ఎక్కడ లేని ఇతర నియోజకవర్గాల్లో జరిగినటువంటి అభివృద్ధి మదనపల్లిలో ఇంతవరకు జరిగినటువంటి అభివృద్ధి ఇప్పుడు జరుగుతూ ఉంది. పల్లెల్లో రోడ్లు చేస్తున్నారు, రోడ్లు వెడల్పు చేస్తున్నారు, నిరంతరం ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మంచి జరుగుతూ ఉంటుందో అక్కడ వ్యతిరేకత అనేది ఉంటుంది. మదనపల్లిలో ఆయనకు చేదోడు వాదోడుగా మేము
మిత్రపక్షాలను కలుపుకొని సపోర్ట్గా మాకు ఆయన అందరం కలుపుకొని ఇక్కడ మంచి ప్రభుత్వాన్ని ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము అందరం కలిసిమెలిసిపోతాము. చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా మేము అవన్నీ లెక్క చేసుకోవడం లేదని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మదనపల్లి కూటమి సభ్యులందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది. రానున్న కాలంలో ఇంతకు ముందు కూడా ఎలాంటి విషయాలు కూడా అందరూ చర్చించుకొని ముందరకు వెళ్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే చెప్తున్నానంటే, మదనపల్లిలో ఈరోజు తెలుగుదేశం అభ్యర్థి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పి భావిస్తున్నాం. ప్రతి ఒక్క విషయంలో కూడా మమ్మల్ని సంప్రదిస్తూ షాజహాన్ బాషా గారు అన్ని విషయాల్లో కూడా అభివృద్ధిలో కూడా ఏ విషయమైనా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఫోన్ చేసినా నిరంతరం పలుకుతూ మాకు ఎప్పుడు అందుబాటులో ఉన్నాడు. ఏకంగా మేము ఒకటే చెప్తున్నాం, మదనపల్లిలో ఉండేది బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మేము భావిస్తున్నామని చెప్పి మీ అందరి ముందు తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్క విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అందరూ కలిసికట్టుగా ఉండి మదనపల్లి అభివృద్ధిలో అందరూ భాగస్వాములుగా ఉంటామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. మదనపల్లిలో షాజహాన్ బాషా గారి నాయకత్వం కింద కూటమి పార్టీలోని అన్ని పార్టీల కార్యకర్తలు ఎంతో సంతోషంగా ముందుకొచ్చి పనులు చేసుకుంటున్నారు. ఆయన అందరినీ ఆదరిస్తున్నారు. అదేవిధంగా గతంలో ఎవరూ చేయలేని విధంగా సిటిఎం రోడ్లను వెడల్పు చేయడానికి ధైర్యంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఈరోజు రోడ్లు వెడల్పు చేయడమే కాదు, మున్సిపాలిటీ వైఎస్ఆర్సీపీ ఉన్నా కూడా ఎన్టీఆర్ విగ్రహం మదనపల్లిలో లేకపోతే పూర్తి స్టాచ్యూ, దానిని నిమ్మనపల్లి రోడ్ సర్కిల్లో పెట్టించడానికి మున్సిపాలిటీలో ఏకగ్రీవ తీర్మానం చేసినటువంటి ఘనత షాజహాన్ బాషా గారికి దక్కుతుంది. అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందు రోడ్లు చేయడానికి నిమ్మనపల్లి మదనపల్లి రోడ్డు, మదనపల్లి రామసముద్రం రోడ్డును R&B ద్వారా ప్రపోజల్స్ పెట్టి వైడనింగ్ చేయడానికి ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పిదాలను చూస్తూ ఉంటే ఆయన సోషల్ మీడియా వేదికగా మొత్తం సైకోలను తయారు చేసి ఒక ఫ్యాక్టరీగా మలచి కనీసం ముఖ్యమంత్రి సహాయ నిధి నిధులు దాదాపు 1700 కోట్ల రూపాయలు వాళ్ళకి వెచ్చించాడంటే ఇది ఎంత దుర్మార్గమైన విషయమో ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మేము బయట రావాలంటే కార్యకర్తలుగా మాట్లాడితే మా మీద కేసులు, మాట్లాడితే హౌస్ అరెస్టులు, రోడ్డు మీదకి వస్తే పోలీస్ కేసులు, ఈ విధంగా ఎంతో మంది కార్యకర్తలు మేము కేసులు పెట్టి ఇప్పటికే కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. ఈ విధమైన పరిపాలన ఇక భవిష్యత్తులో ఉండదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పారు, నాకు నా కుమార్తె బాధపడితే నేను తట్టుకోలేక హోంమంత్రి మీద మాట్లాడాను. ఇది మేమందరూ కూడా సమర్థిస్తున్నాం. నాయకుడు కఠినంగా ఉండాలి. సరైన సమయంలో చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయాలు తీసుకుని ఈ సైకో బ్యాచ్లందరినీ కూడా కటకటాల వెనక్కి నడుతున్నాడు. మొదట వేర్లు, ఆ తర్వాత కొమ్మలు తగ్గొట్టేస్తే మొదలు తగ్గొట్టే టైం కూడా తొందరలోనే వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో ఇంకా 20-30 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి డోకా లేదు అని కూడా తెలియజేస్తూ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. అంటే మదనపల్లిని డెవలప్ చేయాలని ఉద్దేశం రావడం, ఎన్నికల ప్రచార సభల్లో కూడా మన ఎమ్మెల్యే గారు మదనపల్లిని అతి సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పడం, అలాగే ఈ గెలిచిన తర్వాత సంకల్పించడం, పని స్టార్ట్ చేయడం మనం చూసాం. ఇది మన సిటిఎం రోడ్లో ఉన్న చెట్లు అవి తీసేస్తూ ఈ ఊరికి కానీ ఇబ్బంది కలగకుండా, అక్కడున్న వ్యాపారస్తులకు కానీ ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు ఏ చెట్టు ఆ చెట్టు ఎక్కడిదక్కడ తీసేస్తూ ఈ రోజు మనల్ని క్లీన్గా వ్యాపారాలు జరుపుకునేదానికి అవకాశం కల్పించడం జరిగింది. కొంతమంది గిట్టని వారు మదనపల్లి గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి నోచుకోక ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉంటే దాని ఓరలోని కొంతమంది ఏదోగా సొట్టు చెప్పి మన ఎమ్మెల్యే గారి పైన బురద చల్లడం చూడడం చాలా బాధాకరం. మాకు భారతీయ జనతా పార్టీ
మన ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఆయన సన్మానం చేయడానికి వస్తే అన్న మనమందరం కష్టపడినాం, మదనపల్లి గెలిపించుకున్నాం, మదనపల్లి ప్రజలకు ఏ పార్టీలో ఉన్నా ఇబ్బందులు కలగకుండా మనమందరినీ వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం, ఎవరికి ప్రాబ్లం ఉన్నా మీరు రండి తీసుకురండి సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా మా ఎమ్మెల్యే గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ ఎవరు జనసేన వాళ్ళు ఎవరు వచ్చినా కానీ పనులు చేసి పెడతా ఉన్నారు. కాబట్టి మేము వారి యొక్క అభివృద్ధిని మేము సమర్థిస్తున్నాం. ముఖ్యంగా ఈ మదనపల్లి నియోజకవర్గంలో కొంతమంది అవినీతి అక్రమాలు చేసినటువంటి నాయకులు ఎన్నో విధాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకూడదు, తెలుగుదేశం పార్టీ మదనపల్లి అధికారంలోకి వస్తే మా ఆటలు సాగవని ఒక ఉద్దేశంతో ఎలాగైనా షాజాన్ బాషా అనే వ్యక్తిని ఓడించాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తులు ఈరోజు పని కట్టుకుని ఎమ్మెల్యే షాజాన్ బాషా మీద ప్రత్యక్షంగా పరోక్షంగా శత విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఏదో విధంగా బురద చల్లాలని చెప్పి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ ప్రయత్నాలు విఫలమైతాయే తప్ప సఫలం కావని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఛానళ్లలో కొంతమంది పని కట్టుకుని డబ్బులిచ్చి వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఎక్కడైతే షాజాన్ బాషా గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్నాలు ఇక్కడ జరగవు. ఎందుకంటే మేము కూడా తెలుగుదేశం పార్టీ ఒక దళిత నాయకుడుగా ఒక మంచి వ్యక్తి దగ్గర చేరినాం. మమ్మల్ని ఎంతో గౌరవించి ఎంతో ప్రాధాన్యతనిచ్చి మమ్మల్ని రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ఎంతో ప్రోత్సాహం ఇచ్చినటువంటి నాయకుడు షాజాన్ బాషా. అటువంటి వ్యక్తికి మా ప్రాణాలైనా ఇస్తాం గాని అటువంటి నాయకుడి మీద మర్చేసినా గాని ఏ విధంగా వచ్చినా కూడా మేము కూడా ఎదురుండి పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. బాల సదనాలలో గురువారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్వెటర్లను పంపిణీ చేశారు. వాసవి క్లబ్ చైర్మన్ శ్రీనాథ్ మాట్లాడుతూ బాల సదనంలో ఉండే 40 మంది విద్యార్థులకు స్వెటర్లు అందజేసినట్లు తెలిపారు. ఇక చలికాలం కావడం వల్ల ముందు జాగ్రత్తగా స్వెటర్లు అందిస్తున్నామని అన్నారు. గతంలో కూడా పలు సామాజిక కార్యక్రమాలు చేసినట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు, వనితా సెంటర్ ప్రెసిడెంట్ జ్యోతి, వెంకట్బాబు, ఇక పులిరాజా ఆనంద్, రాజేష్, బాల సదనం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కూడా మేము వాసవి క్లబ్ తరఫున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ వారి టైం మీరు జాగ్రత్తగా చూసుకుంటారా? మేడం మేడం మీరు రండి మేడం, రండి మేడం. ఇటు చూడండి. అన్న చూడండి అన్న, రాజేష్ 5 అవును. ముందుగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా యొక్క వాసవి క్లబ్ మెంబర్స్ అందరికీ, మా యొక్క ప్రెసిడెంట్, సెక్రటరీ, అదేవిధంగా ఈ యొక్క బాల సదన్ యజమాని మేడం గారికి, విజయలక్ష్మి మేడం గారికి, ఇక్కడ హెడ్ మాస్టర్ మేడం గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ V211 అనేటువంటి అందులో ఉన్నటువంటి వాసవి క్లబ్ మదనపల్లి, వాసవి వనితా క్లబ్ మదనపల్లి వారు ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా, అంటే మన చాచా నెహ్రూ, మన భారత ప్రధాని గారి యొక్క పుట్టినరోజు అయినటువంటి ఈరోజు అందుకొరకు మన చిల్డ్రన్స్ డేగా నిర్ణయించారు. అందులో భాగంగా మాకు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి ఇన్స్ట్రక్షన్ ప్రకారంలో ఈరోజు ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో బాల సదనంలో ఉన్నటువంటి పిల్లలకందరికీ కూడా మనం ఒక 40 నుంచి 45 మందికి ఈరోజు స్వెటర్స్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. స్వెటర్సే ఎందుకు ఇస్తున్నామంటే పిల్లలకు, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలా పేద విద్యార్థులుగా ఉన్నారు.
వీళ్ళకు రాబోయేటువంటి కాలంలో మనకు చలి ఎక్కువగా ఉంటుంది. సో చలిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరి యొక్క రిక్వెస్ట్ కోసము వాళ్ళకు కూడా ఏదైతే బాగుంటున్న ఉద్దేశంతో మేము దాదాపు ఈ సంవత్సరంలోనే ఇక్కడ ఈ బాల సదన్ దాదాపు 4 కార్యక్రమాలు చేశాము. అంతేకాకుండా గత 5-6 సంవత్సరములుగా ఈ యొక్క బాల సదనంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వాళ్ళ యొక్క అవసరాలకు తగ్గట్టుగా, అదేవిధంగా మా యొక్క క్లబ్లో ఉన్నటువంటి అందరి యొక్క మెంబర్స్ యొక్క డొనేషన్స్ రూపంతో, వారి యొక్క దాతల రూపంతో వాళ్ళు ఇచ్చినటువంటి ధనంతో మేమందరూ కూడా వీళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. సో ఈ రోజు ఇక్కడ దాదాపుగా ఒక 15,000 రూపాయలతో వీళ్ళందరూ కూడా స్వెటర్ల కార్యక్రమం ఇస్తున్నాము. ఇంతటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని మా యొక్క వాసు క్లబ్కు కలుగజేసినటువంటి ఈ యొక్క బాల్ సదన్ నిర్వాహకులకు, అదేవిధంగా ప్రభుత్వ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై వాసవి. బి కొత్తకోట మండలం గొల్లపల్లిలో భవన నిర్మాణ కార్మికుడు వీరస్వామి 44 సంవత్సరాల వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఇక అదే ప్రాంతానికి చెందిన భగవాన్ కత్తితో వీపుపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరస్వామిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. సరేనా? నిదానంగా పడిపోతుంది బాలు. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా యూత్ కరాటే క్లబ్ కార్యాలయం నందు విద్యార్థులందరూ కూడా కలిసి ఘనంగా జవహర్లాల్ నెహ్రూ జయంతిని ఇక్కడ నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఉదయమే అందరూ కూడా ఇక్కడికి రావడం, పిల్లలందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడము ఎంతో సంతోషదాయక విషయం. ఎందుకంటే జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును పిల్లలందరూ జరుపుకోవాలా, పిల్లలందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి కోవడం. ఎందుకంటే దేశానికి వెన్నెముక యువత లేనిదే ఎటువంటి కార్యక్రమాలు మనం చేయాలన్నా కూడా చేయలేం. కాబట్టి యువత పిల్లలందరూ కూడా మంచి మార్గంలో పోయి మంచి చదువుకొని మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు, మీకు విద్యాబుద్ధులు నేర్పించినటువంటి గురువులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే నేడు యువత అందరూ కూడా, యువతే కాదు పిల్లలు కూడా అందరూ కూడా
ఈ సెల్ ఫోన్లకి టీవీలకి అట్రాక్ట్ అయిపోయారు. దాన్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి మనం ముఖ్యంగా చదువు పైన ధ్యాస పెట్టి మనల్ని మంచి స్థాయికి పోవాలా, మనల్ని కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలంటే మనం చదువులో మంచి ఉత్తీర్ణత శాతం సంపాదించాలి. అలాగే యువత అందరూ కూడా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని చెప్పేసి, చెడు వ్యసనాలకు చెడు బానిసలు కాకుండా, తప్పుదోవ పట్టకుండా యువత అందరూ కూడా దేశం నాకేమిచ్చింది అనకుండా దేశానికి మనమేం చేశాము అనేది కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోయి స్వచ్ఛందంగా పరిసరాల్లో పరిశుభ్రం చేసుకోవడం, మన ఇంటి పక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా యువత ముందుకుంటూ ఒకరికి సహాయం చేసే విధంగా మీరందరూ కూడా ఇప్పటి నుంచి కూడా సేవాభావంతో ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి పిల్లలకందరూ కూడా చిల్డ్రన్స్ డే, హ్యాపీ చిల్డ్రన్స్ డే, మీకందరూ కూడా భగవంతుని దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్ చూద్దాం. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనంపై ఆసక్తి కనబర్చి వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఎంఈఓ రాజ్ గోపాల్ వెల్లడి. 57వ జాతీయ గ్రంథాలయ వార్షోత్సవాలను ప్రారంభించిన ఎంఈఓలు. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు కూడా బాలల హక్కుల పరిరక్షణ వార్షోత్సవాలు ప్రారంభం. 4th లలితమ్మ వెల్లడి. మదనపల్లి బాలికల జూనియర్ కళాశాలలో బాలల హక్కులపై విద్యార్థులకు అవగాహన సదస్సు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.